శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 22వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. సామ్స్ 89 వర్స్ 22. కీర్తన 89వ అధ్యాయము 22వ వచనం. ఏ శత్రువును అతని మీద జయము నందడు, దోషకారులు అతన్ని బాధపరచరు. అండర్లైన్ చేసుకోండి, వాక్యం నోట్ చేసుకోండి. కీర్తన 89వ అధ్యాయము 22వ వచనం. ఏ శత్రువును అతని మీద జయము నందడు. మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ శత్రువు నీ మీద జయము పొందడు అంటే దాని అర్థం ఏంటంటే నీవు శత్రువు మీద జయము పొందుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. నన్ను చాలా టార్గెట్ చేశారు పలానా వ్యక్తి. కొంతమంది శత్రువు అంటే వాడు ఏదో పెద్ద యుద్ధంగా వచ్చినట్టు కత్తులు పట్టుకుని వచ్చేవాడు కాదు. నోటి మాటలు కూడా, అంటే బైబిల్లో ఒక చోట ఉంది, వారి నోటిలో, వారి నాలుక మీద కత్తులు వలె ఉన్నాయంటాడు. వారి నోటిలో కత్తులు ఉన్నాయంటాడు. ఒక్కొక్కరు మాటలు మనతోనే ఉంటారు, మన కుటుంబంలోనే ఉంటారు, మనకే శత్రువులుగా ఉంటారు. పైకి మనతో కలిసి భోజనం చేస్తారు, మనతో కలిసి పండుకుంటారు, ప్రయాణాలు చేస్తారు, నడుస్తారు, కానీ శత్రుత్వం అనేది లోపల ఉంటుంది. సమయం వచ్చినప్పుడు నిన్ను అణిచివేయాలి, సమయం వచ్చినప్పుడు నీకు అపాయం కలగజేయాలి, సమయం వస్తే నువ్వు లేకుండా పోవాలని కోరుకునే మనసు శత్రువుది. ఆ శత్రువులో అపవాది ఆత్మ ఉంటుంది. బహుశా ఇంట్లో ఉన్నారా, ఆఫీస్లో ఉన్నారనుకుంటున్నావో, లేకపోతే ఫ్యాకల్టీలో ఉన్నారనుకుంటున్నావో, లేకపోతే నీ ఉన్నటువంటి స్ట్రీట్లో, లేకపోతే అపార్ట్మెంట్స్లో, కాలనీలో, పట్టణంలో, దేశంలో, ఎక్కడ ఏ శత్రుత్వం నీ కొరకు పెద్ద ప్రణాళికలు చేస్తున్నా దేవుని వాగ్దానం ఏంటంటే నీకు విరోధముగా రూపించబడింది ఏ ఆయుధము వర్ధలదు, అంతే. అందుకని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్న మాట, నీవు నమ్మి మోసపోతున్నావు, అయినా కానీ నీకు కీడు కలగదు. బాగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఏ శత్రువు నీ మీద విజయము నందడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ శత్రువు అతని మీద జయము నందడంటే శత్రువు మీద నీవు జయము నందుతావు. మనం ఎవరిని ఏమనుకుండా ఉంటే సరిపోతుంది. ఎవరిని ఏమనుకుంటే ఎలాగ పాస్టర్ గారు ఎలా తెలుస్తుంది, వారిని ఎలా గద్దించాలా, లేకపోతే ఇలాగ నేను పనిష్మెంట్ ఇస్తా, అది చేస్తా, ఇది చేస్తా. మనకు మనం చేస్తే దేవుడికి మరి చోటు ఇవ్వద్దా? దేవుడు అంటున్న మాట ఏంటంటే మీరు నాకు చోటు ఇవ్వండి, మీరు దెబ్బలాడద్దు, ఆ భారం నా మీద పెట్టు, నేను వ్యాజ్యమాడుతాను నీ తరపుని. దేవునికి మహిమ కలుగుగాక. నువ్వు 2 మాటలు మాట్లాడతావు, కొంచెం బీపీ పెరిగితే 4 మాట్లాడతావు, కొంచెం మళ్ళీ 4 అడుగులు ఎదరికేసి బిగిసిపోతాం కూడా. టెన్షన్ ఎక్కువై, స్ట్రెస్ అయిపోయి, హార్ట్ బీట్ చేంజ్ అయిపోతుంటుంది. మనం ఒకటే చేయాలి, మనం వాక్యం ఎరుగున్న వాడు నెమ్మదిగా ఉంటారనమాట. నా ప్రియ సహోదరులరా, ఈ దినము దేవుడు వాక్యము నీతో మాట్లాడుతుంది. నీ మీద శత్రుత్వం కలిగి ఉన్న వారు నీ ముందే ఉంటున్నారు, నీతో మాట్లాడుతున్నారు కదా.
కొన్ని సమయాలు నువ్వు గమనిస్తున్నావు, నీకు అర్థమవుతుంది, మళ్ళీ వీరెందుకు నాకు శత్రువులు అవుతారు, వీరెందుకు నా మీద శత్రుత్వం ఉంటుంది, అలా ఉండరే అని అనుకుంటున్నావు. కానీ ఎవరు ఎన్ని ప్రణాళికలు చేసినా నీ మీద జయము వారు పొందరు. వారు ప్రణాళికలు చేసుకున్నవన్నీ కూడా నీకు ఆశీర్వాదకరంగా మారిపోతాయి. ఈ దినము దేవుడు పరలోకము నుండి ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఎవరు ఏ శత్రువు నీ మీద జయము పొందటానికి లేదు. దేవుడు వారి మీద నీకు జయము కలగజేస్తున్నాడు. జయం అంటే నిన్ను పాడు చేయాలని ప్రణాళిక చేసుకున్న శత్రువు, ఆ ప్రణాళిక ఆ మనిషి మీదకే వస్తుంది, ఆ వారికే దెబ్బ తగులుతుంది. అందుకే మనకి చదువుకునేటువంటి పాఠాల్లో ఉంటుంది, ఎవరు తవ్వుకున్న గోతులో వారే పడతారని. నేను నా వ్యక్తిగత జీవితంలో నేను ఎప్పుడు కూడా ఎవరిని శత్రువుగా చూడను నేను. ఎందుకంటే నాకు శత్రువుగా కనపడినా సరే నేను నవ్వుకుంటూ పోతాను. ఎందుకంటే నాకు ఒక లీడర్ ఉన్నాడు, ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నన్ను ఎవరైనా బ్లెస్ చేస్తుంటే వారికి బ్లెస్సింగ్ వెళ్తుందని చెప్పాడు బైబిల్లో. ఎందుకంటే నిన్ను దీవించి వారిని దీవిస్తాను, నిన్ను శపించి వారిని శపిస్తానన్నాడు అబ్రహాంతో. ఆ వాగ్దానాన్ని నేను తీసుకుంటాను. ఈ వాగ్దానం దేవుడు నీకు కూడా ఇస్తున్నాడు, ఆల్రెడీ ఇచ్చేసాడు. ఏ శత్రువు నీ మీద విజయము నందడు. బహుశా కొంచెం కేకలు వేయచ్చు, ఏలు వేయచ్చు, నీ పని అయిపోయింది, నీ పని అయిపోయిందని వారు గొంతులు వేయచ్చు, అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటి నా పరిస్థితి ఏంటి, ఇంత నీతిగా బతుకుతున్నాను, ఇంత భక్తిలో ఉన్నాను, నా పరిస్థితి ఇట్లా ఎందుకు అయిపోయింది, వారు ఎందుకు అలాగ ఉన్నారు అని అనుకుంటున్నావేమో. నో, జయము కాదది, కీడు కలుగుతుంది వారికి. బాగా గమనించు, ఏ శత్రువు నీ మీద జయము పొందడు. ఏ మనిషి నీ మీద పగపట్టి శత్రువుగా మారి ఎన్ని రకాల ప్రణాళికలు చేసినా అవన్నీ కుప్పకూలిపోతాయి. వారందరూ వచ్చి నీ పాదాల మీద పడతారు, క్షమించమని అడుగుతారు. ఆ సమయంలో నువ్వు క్షమించాలి సుమా. దేవుడు ఇది కూడా నీకు తెలియపరుస్తున్నాడు. అదే గొప్ప విజయం. నీలాంటి నీతిమంతుడిని చూడలేదు, నీలాంటి నీతిమంతురాలను చూడలేదు. నీ పద్ధతి, నీ వ్యక్తిత్వం నిజముగా దేవుని వాక్యాన్ని తగ్గట్టు ఉన్నావు అని చెప్పి అందరూ నీ బిడ్డల పాదాల మీద పడతారు. నీ పాదాల మీద పడి క్షమించమని అడిగి, వారు ఏ రకంగా శత్రుత్వంతో నీవు నాశనం అయిపోవాలని కోరుకున్నారో అవి కూడా చెప్పేస్తారు. నీ మంచితనం తెలియక నీవు పాడైపోవాలి, నీ వ్యాపారం పాడైపోవాలి, నీ భవిష్యత్తు పాడైపోవాలని కోరుకున్నావు. క్షమించు. నీవు నిజముగా దేవుని హస్తము తోడుగా ఉన్న మనిషివి, దేవుని నీడలో ఉన్న మనిషివి అని అందరూ కూడా నిన్ను క్షమించమని అడుగుతారు. ఈరోజు బలమైన ఆశీర్వాద వాగ్దానము, శత్రువు మీద దేవుడు నీకు జయమిస్తున్నాడు. నీ మీద ఉన్నటువంటి, అంటే నీ వైపు శత్రుత్వం పెంచుకున్న ఏ మనిషి కూడా జయము పొందనేరరు. ఆత్మ తోడుండు గాక. గాడ్ బ్లెస్ యూ. పేరు సుజాత, వీరి భర్త పేరు దుర్గా ప్రసాద్. వీరు చిన్నమల్లం నుండి ఇక్కడ పాల్కొల్ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 7 సంవత్సరాలు అయింది. అయినా వారికి పిల్లలు లేకపోవడంతో చాలా హాస్పిటల్కి తిరిగారు. అక్కడికి తిరిగినప్పుడు ఈ మందులు అనేవి ఎక్కువ వాడడం వల్ల తనకి థైరాయిడ్ ప్రాబ్లం కూడా వచ్చింది. ఇంకా పిల్లలు పుడతారో పుట్టరో అనే భయంతో తను ఉన్నప్పుడు ఈ ప్రార్థన శక్తి తైలాభిషేక ఆరాధన గురించి వారు తెలుసుకుని సెప్టెంబర్ 2024లో ఇక్కడ తైలాభిషేక ఆరాధనకు వచ్చారు. వారు అలా వస్తూ ఉండగా తను 6వ నెలలోనే గర్భం ధరించడం జరిగింది. ప్రార్థన శక్తి తైలాభిషేక ఆరాధనకు వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత తను ప్రెగ్నెంట్ అయింది. తనకు ఒక పాప పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. పెళ్ళైన 7 సంవత్సరాలకి తైలాభిషేకంలో పాల్గొని దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, పాప పుట్టిందని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి.
స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు, గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు, శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నేను మడిపల్లి నుంచి వచ్చామండి. మాకు 2020లో మా అబ్బాయి పుట్టాడండి. ఆ అమ్మాయి కోసమని 3 years తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అమ్మాయి పుట్టిందండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం, శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి, బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు, గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు, శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. దేవుని నామనికి వందనాలండి. నాకైతే మ్యారేజ్ అయితే 3 years అయిందండి. పిల్లలు లేరు అనేవారండి. కానీ ఎవరో చెప్పగా నేనైతే ఇక్కడ ఉపలగుప్త ప్రార్థన గురించి చెప్పారండి. ఇక్కడికి వెళ్తే పిల్లలు పుడతారని. దేవుడు నాకైతే గర్భఫలం ఇచ్చాడండి, బాబునిచ్చాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం, శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి, బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు, గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు, శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. అండి నాకైతే పెళ్ళయి ఇప్పుడు 4వ సంవత్సరం అండి. పిల్లల కోసం చాలా ఇబ్బంది పడ్డాను. ఎన్నో హాస్పిటల్ తిరిగాను, కానీ ఏది ఫలితం లేకుండా పోయింది. నేను ఇక్కడికి పెళ్ళయి 6 నెలల తర్వాత వచ్చానండి. అప్పుడు ఎస్ఐ గారు నాకు పాప పుడుతుంది అన్నారండి. నాకు అలాగే ఇప్పుడు పాప పుట్టిందండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం, శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి, బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు, గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు, శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ఈ అమ్మాయిది మురమళ్ళండి. ఆ అమ్మాయికి 2 సంవత్సరాలకు పాప పుట్టిందండి. ఆ తర్వాత 4వ సంవత్సరం వచ్చేటప్పటికండి గర్భం వచ్చిందండి.
వస్తే అమ్మాయికి వెళ్తేనండి అబ్బాయి కావాలి అలాగని పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందండి, ఇసాకాయ గారి దగ్గరికి. వస్తేనే వెళ్ళమ్మా ఇస్తామన్నారండి. మళ్ళీ 3వ నెల స్కానింగ్ తీస్తే కవల పిల్లని వచ్చిందండి. ఆ ఇద్దరు కావాలని కోరుకున్నదండి ఆవిడ. పాస్టర్ గారు అయితే వెళ్ళమ్మా ఇస్తారు అలాగని పాప బాబు పుట్టారండి. ఇక మరి కొద్ది సాధ్యం దేవుడు దీవించింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మా ఊరు కైకలూరు. నా పేరు జ్యోతి. నాకు ఫస్ట్ దేవుడు బాబునిచ్చాడండి. రెండోసారి గర్భం తెరిచినప్పుడు అందరూ కూడా మళ్ళీ నీకు బాబే పుడతారని చెప్పారు. కానీ నేను విశ్వాసంతో ఇసాకాయ గారి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి 4వ నెలలో వచ్చాను. ఇసాకాయ గారితో నాకు అమ్మాయి కావాలని చెప్పి ప్రార్థన చేయించుకున్నప్పుడు వెళ్ళరా నీకు పాప పుడుతుందని చెప్పారు. అలాగే నేను మళ్ళీ 8వ నెలలో ఇక్కడికి వచ్చాను. మా అమ్మగారు అన్నారు, ముందు దేవునికి విత్తు, నీకు దేవుడు కార్యం చేస్తాడని చెప్పారు. అలాగే నేను ఒక కార్యక్రమం స్పాన్సర్ చేశాను. 8వ నెలలో వచ్చినప్పుడు మరలా నాకు చక్కని పాపనిచ్చాడు దేవుడు. నా పట్ల దేవుడు చేసిన ఈ గొప్ప కార్యానికి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. అయితే మేము ప్రతి నెల తాడేపల్లిగూడెం ప్రార్థనా శక్తికి తైలాభిషేకానికి వెళ్తాము. అయితే అయ్యగారు నాకు ముందు పాప పుట్టి 10 సంవత్సరాలు అయ్యింది. మళ్ళీ గర్భఫలం లేదని అయ్యగారితో చెప్పి ప్రార్థన చేయించుకోక అయ్యగారు పండిచ్చారు నాకు. అప్పుడు నాకు గర్భం వచ్చింది. మగబిడ్డ లేడు మా ఇంట్లో, మగబిడ్డ కావాలంటే అయ్యగారు ప్రార్థన చేసిన రీతిగా మగబిడ్డ పుట్టాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. వీరి పేరు నాగదుర్గ, భర్త పేరు రాజేష్. వీరు పాల్కొల నుంచి ఇక్కడ తైలాభిషేక ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహం జరిగి 11 సంవత్సరాలు అయింది. వివాహం జరిగిన తర్వాత మొదట ఒక పాప పుట్టింది. తర్వాత 2 సార్లు తనకు అబార్షన్ అయింది.
పాప పుట్టిన 10 సంవత్సరాలు మళ్ళీ తను గర్భం ధరించలేదు. అప్పుడు వారు ఇక్కడ తైలాభిషేక ఆరాధనకు వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకొనగా తను వస్తూ ఉండగా 7వ నెల దేవుడు తన గర్భాన్ని తెరిచారు. పాప పుట్టిన 10 సంవత్సరాలకి దేవుడు తనకి మళ్ళీ గర్భఫలాన్ని ఇచ్చాడు, కుమారుడు పుట్టాడని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు రాధిక అండి. నేను గర్భఫలం లేక జూన్ నెలలో వచ్చానండి పోయిన సంవత్సరం. అయితే పోయిన సంవత్సరం 6వ నెలకి నాకు గర్భఫలం దేవుడు దయచేశాడు. అయితే ఇప్పుడు నాకు 6వ నెల. అయితే పోయిన నెలలో పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా బేబీ కిడ్నీ వాపు అని అన్నారు అయ్యా అని చెప్తే, తగ్గిపోద్ది పో అన్నారండి. అలాగే దేవుడికి కృపను బట్టి కిడ్నీ వాపు బేబీకి తగ్గిపోయిందండి. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మాది కండవెళ్ళండి. 3 పాపలు నీళ్ళేసుకున్నారంటే, 3 పాపలు నీళ్ళేసుకుంటే 3 పాపలకి ఎవరో ఒకరికి మగబిడ్డ పుట్టే సాధ్యం చెప్పుకుందాం అనుకున్నానంటే, అలాగే మగబిడ్డ పుట్టాడంటే, ముందర పాప పుట్టిందంటే ఇప్పుడు మగబిడ్డ అంటే ఇక్కడికి 6 నెలలు వచ్చానంటే. విశాఖయ్య గారికి వందనాలంటే. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మేము చాలా నెలలుగా వచ్చామండి. ఒక 7 మాసాలు వచ్చేటప్పటికి వివాహం కుదిరిందండి అబ్బాయికి. మరి తర్వాత బిడ్డ కావాలని వచ్చామండి. మరి దేవుడు మగబిడ్డని ఇచ్చారండి. ఇసాగయ్య గారు పండించిన తర్వాత ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నుండి ఇక్కడ పాల్కొల్ తైలాభిషేకానికి వచ్చారు. వీరి కోడలు గర్భవతిగా ఉండగా ఇక్కడ వారు తైలాభిషేకానికి వచ్చి బాబు పుట్టాలి అంటే తనకి మనమడు పుట్టాలని దైవజనులతో వారు ప్రార్థన చేయించుకున్నారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగానే వారికి కుమారుడు పుట్టాడు అని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 10 ఖమ్మం శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 14 రాజమండ్రి బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 15 ఏలూరు గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 ఒంగోలు శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 17 గుంటూరు శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.